ఈ సిగ్గులేని జనం కోసం చెప్పిండు తట్టుకోలేక. ఎందుకంటే కుట్రలు ఇప్పుడు ఉన్నోడిదే ఎక్కువ నడుతుంది కదా, డబ్బు ఉన్నోడిది ఎక్కువ నడుతుంది. సామాన్యులు ఇప్పుడు మన బోర్డు మనం నడవదుగా, మనం నిజం మాట్లాడిన కూడా మన తప్పేనని నడు రోడ్డు మీద నిలబెడతారు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న 10 మందే ఆ డబ్బున్నాడు వచ్చి తలా కట్టిసిరేస్తే ఈ నలుగురు కూడా పోయి వాడేమిటే మాట్లాడతారు. నా వంక ఎవరు మాట్లాడరు. అదే జరిగింది శివాజీ గారికి, అదే నడిచింది. ధర్మం తలదించుకుంది, అధర్మం లేచింది. అందుకని ఆయనకేం కాదు. అధర్మమే, పక్కా అధర్మమే. నేను చెబుతున్నా, ఇప్పుడు ఆడపిల్లలంటే ఇంతమందికి ఇన్ని జరుగుతున్నాయి. మీరు 100 మంది మహిళలు పోయి మహిళా కమిషన్ మీద కేసు వేయచ్చు కదా, మహిళా కమిషనే తప్పు అని చెప్పి వేయాలా? మీరు వేయచ్చు కదా. వేయాలి మరి ఖచ్చితంగా. అసలు నాకైతే ఇంతవరకు ఆ మహిళా ఉమెన్ కమిషన్ అంటే ఇంతవరకు అసలు తెలియదండి, ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇంతవరకు వెళ్ళే ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోతారు నిర్దాక్షిణంగా, ఇన్ని మానభంగాలు జరిగిపోతున్నాయిగా. మరి అప్పుడు రాలేదేంది పేరు? అసలు నాకు ఎప్పుడు వినపడలేదే. ఇప్పుడు ఆడపిల్లల గురించి గౌరవంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు వినపడుతుంది.